ఇందాక వీడియోలో మనం Q ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ అనే ఫార్ములాని డిరైవ్ చేశాం కదా. Q ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ అనే ఫార్ములాని డిరైవ్ చేసాం. ఇక్కడ Q అంటేనేమో హీట్, M అంటే మాస్, S అంటే స్పెసిఫిక్ హీట్, డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఉట్టి టెంపరేచర్ కాదు, చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకేనా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ని బాగా అర్థం చేసుకుందాం. ఇంకా ఈ ఈక్వేషన్ని డిరైవ్ చేసేటప్పుడు మనం 2 స్టేట్మెంట్స్ వాడుకొని డిరైవ్ చేసాం కదా. Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ ఉంది మనకి. తర్వాత ఏం చేసాము, దీన్ని మనం Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M ఇంటూ డెల్టా టీ అని రాసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ తీసేయాలంటే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టాలని చెప్పాను కదా. ఆ కాన్స్టెంట్ S అనే కాన్స్టెంట్ పెట్టి మనం ఈక్వేషన్కి వచ్చాం. ఈక్వేషన్ని కొంచెం తిరగదిప్పి రాసుకుంటే Q ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ S ఇంటూ డెల్టా టీ అనే ఫార్ములాకి మనం వచ్చాం. ఓకేనా? ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ గురించి, ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ గురించి మీరు ఇంటర్లో బాగా నేర్చుకుంటారు. జస్ట్ ఇట్లా ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రపోర్షనాలిటీ తీసేయాలంటే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టాలి. ఓకేనా? అప్పుడు ఈక్వల్ టు రాసుకోవచ్చు. అప్పుడు ఈక్వేషన్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఈక్వేషన్ గురించి ఇంకా బాగా నేర్చుకుందాం. దీని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. అప్పుడే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇచ్చినా మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా? Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M అనే దానికి మీనింగ్ ఏంటి? మనం ఒక ఎక్స్పెరిమెంట్లో చూసాం. ఎక్కువ మాస్ ఉన్న సబ్స్టెన్స్ని హీట్ చేయాలంటే మనకి ఎక్కువ టెంపరేచర్ కావాలి. మాస్ ఎక్కువ ఉంటే QM, ఇదేమో హీట్, ఇదేమో మాస్ అనుకోండి. ఇప్పుడు మాస్ ఎక్కువ ఉందనుకోండి, మనకి ఎక్కువ హీట్ ఎనర్జీ అనేది దానికి ఇవ్వాలి మనం. దాని టెంపరేచర్ పెరగాలంటే, ఈ మాస్ యొక్క టెంపరేచర్ పెరగాలంటే ఎక్కువ హీట్ ఎనర్జీ ఇస్తేనే పెరుగుతుంది. నెక్స్ట్, మాస్ అనేది తక్కువ ఉందనుకోండి, మనం దానికి ఇవ్వాల్సిన హీట్ ఎనర్జీ కూడా తక్కువే ఉంటుంది. మనం దీనికి ఎగ్జాంపుల్ ఏం చూసాం, ఒక స్పూన్లో వాటర్ తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టామనుకో, కాసేపట్లో హీట్ అయిపోయింది. అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇవ్వగానే హీట్ అయిపోయింది. అది పెద్ద కుండలో తీసుకెళ్ళి వాటర్ పెట్టామనుకో పొయ్యి మీద, దాని చాలా టైం ఉంటే కానీ అది దాని టెంపరేచర్ అనేది పెరగదు. ఇది ఎందుకు? ఎక్కువ టైం పెట్టామంటే ఎక్కువ హీట్ ఇచ్చామని అర్థం కదా. అంటే ఎక్కువ మాస్ ఉంటే మనం ఎక్కువ హీట్ ఎనర్జీ అనేది ఇవ్వాలి. దాని నుంచే ఇది ప్రూవ్ చేసుకున్నాం, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M అని. ఈ ప్రపోర్షనాలిటీ అర్థం మళ్ళీ చెప్తున్నాం ఒకసారి. ఏంటంటే మాస్ ఎక్కువ ఉంటే Q ఎక్కువ ఉంటుంది, మాస్ తక్కువ ఉంటే Q తక్కువ ఉంటుంది. ఇది పెరిగితేనేమో ఇది పెరుగుతుంది, ఇది తగ్గితే ఇది తగ్గుతుంది. ఇట్లా ఉంటే దీన్ని మనం ప్రపోర్షనల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ది మనం టెంపరేచర్ కేసు కూడా తీసుకుందాం. ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. ఇప్పుడు ఎక్కువ టెంపరేచర్ చేంజ్ మనకు కావాలనుకోండి, డెల్టా టీ అనేది చాలా కావాలి. అంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను, 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. దీన్ని 27 డిగ్రీ సెల్సియస్ వరకు తీసుకురావాలి. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? ఇక్కడ 25 నుంచి 27 వరకు వెళ్ళాలి కదా. 27 మైనస్ 25 అంటే 2 డిగ్రీ సెల్సియస్ చేంజ్ రావాలి. 2 డిగ్రీ సెల్సియస్ చేంజ్ రావాలంటే కాసేపు పొయ్యి మీద పెట్టంగానే 2 డిగ్రీ సెల్సియస్ చేంజ్ అనేది వస్తుంది. కాబట్టి మనకి తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కావాలి. ఓకేనా? తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కావాలి. అదే నాకు ఇప్పుడు ఒక 30 డిగ్రీ సెల్సియస్ చేంజ్ కావాలి. అంటే ఇప్పుడు 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్నాయి కదా వాటరు, ఇవి 55 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్ళాలి. చేంజ్ ఎంత ఇక్కడ? 55 మైనస్ 25, 30 డిగ్రీ సెల్సియస్. ఇక్కడేమో డెల్టా టీ అంతా 2 డిగ్రీ సెల్సియస్, ఇక్కడ డెల్టా టీ అంతా 30 డిగ్రీ సెల్సియస్. చూడండి, ఇక్కడ సబ్ట్రాక్ట్ ఎందుకు చేస్తున్నానంటే ఇది ఇనీషియల్ టెంపరేచర్, ఇది ఫైనల్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ నుంచి ఈ టెంపరేచర్కి మనం ఈ బాడీని తీసుకెళ్ళాలి. అంటే టెంపరేచర్ ఎంత చేంజ్ అవుతుంది అని అడుగు. డెల్టా టీ ఏంటి? చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ టెంపరేచర్ ఎంత చేంజ్ అవుతుంది? 55లో నుంచి 25 తీసేస్తే ఎంత? 30 కదా. 30 డిగ్రీస్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉంది.
కాబట్టి మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది ఇవ్వాలి. ఓకేనా? ఎక్కువసేపు పొయ్యి మీద పెడితేనే కదా టెంపరేచర్ అనేది ఎక్కువ పెరిగేది. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇది తగ్గితే ఇది తగ్గుతుంది. ఓకేనా? ఇట్లా ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. ఇట్లా కాకుండా అంటే ఇది పెరిగితే ఇది పెరగటం, ఇది తగ్గితే ఇది తగ్గటం, ఇట్లా కాకుండా రెండు ఉన్నాయి అనుకుందాం, ఏబి అనేది. ఇది పెరుగుతుంటే ఇది తగ్గుతుంది, ఇది తగ్గుతుంటేనేమో ఇది పెరుగుతుంది అనుకోండి. ఇట్లాంటప్పుడు మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. ఓకేనా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కొంచెం క్లారిటీ వస్తే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్లో ఏ ఈక్వేషన్ చూసినా కూడా దాంట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు. ఈక్వేషన్ అనేది బాగా అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పుడు రెండు క్వాంటిటీస్ ఉన్నాయి అనుకుందాం. మన దగ్గర ఒక ఈక్వేషన్ ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 1/b అనే ఈక్వేషన్ ఉంది. దీన్ని మనం ఎట్లా రాస్తామంటే ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి అని రాస్తాం. ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి అని రాయాలంటే ఇట్లా రాయాలి, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/b అని ఉంది కదా ఇక్కడ. దీన్ని రాసేటప్పుడు ప్రపోర్షనాలిటీ సింబల్ రాసినా కూడా చదివేటప్పుడు 1/, ఉంది కాబట్టి ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి అంటాం. ఎందుకో చూద్దాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1/b అనే ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు బి పెరిగింది అనుకోండి. ఫస్ట్ బి అనేది 2 ఉంది, నెక్స్ట్ బి అనేది 5 అవుతుంది. 2 నుంచి 5 అవుతుంది. అట్లాంటప్పుడు ఏ ఏమైద్దో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ 2 ఉన్నప్పుడు ఏ ఎంత ఉంటుంది, 1/2. 1/2 అంటే ఎంత, 0.5 కదా. 1/2 ఉంది. B2 ఉన్నప్పుడు 0.5 ఉంది ఏ అనేది. ఇప్పుడు B5 అయినప్పుడు ఏ ఎంత అయింది, ఏ ఈజ్ ఈక్వల్ టు 1/5 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1/b కదా, కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 1/5 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు 1/5 అంటే 0.2. ఇప్పుడు 0.2 పెద్దదా 0.5 పెద్దదా? 0.5 పెద్దది. అంటే ఇక్కడ బి వాల్యూ ఇంక్రీజ్ అయింది, 2 నుంచి 5 అయింది అంటే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఏ వాల్యూ అనేది 0.5 నుంచి 0.2 అయింది. 5 ఎక్కువ కదా, 0.5 అనేది ఎక్కువ, 0.2 అనేది తక్కువ. అంటే ఇదేమో డిక్రీజ్ అయింది. ఓకేనా? ఇది ఇంక్రీజ్ అయితే ఇది డిక్రీజ్ అయింది. కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అని చెప్తాం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టుని రాసేటప్పుడు ఇట్లా రాస్తాం, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/b అని రాస్తాం. చదివేటప్పుడు మాత్రం ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి అని చదువుతాం. ఇప్పుడు అర్థమైంది కదా ప్రపోర్షనల్ అంటే ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి అని అర్థమైంది. ఇప్పుడు మన హీట్ ఈక్వేషన్ గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఖాళీనే లేదు బుక్లో. మన హీట్ ఈక్వేషన్ ఏంటి, Q ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎస్ ఇంటూ డెల్టా టీ అనే ఈక్వేషన్ ఉంది మన దగ్గర. అవును కదా. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. ఈ రెండు మనకు క్లియర్గా అర్థమైనాయి. Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు S అని కూడా అర్థమైంది. ఓకేనా. ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఇట్లా ఉంది కదా, ఈ రెండు న్యూమరేటర్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇంకోటి చెప్తాను వినండి. ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి బై డి అని ఉందనుకోండి. ఇప్పుడు వీటిలో ప్రపోర్షనాలిటీ ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఏంటి అని రాయాలంటే న్యూమరేటర్లో ఉన్నాయన్నీ ఏకి ప్రపోర్షనల్గా ఉంటాయి, డినామినేటర్లో ఉన్నాయన్నీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి, ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి. డినామినేటర్లో ఉన్నాయన్నీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఎస్ అనేది న్యూమరేటర్లోనే ఉంది కదా. ఇప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎస్ ఇంటూ డెల్టా టీలో దీన్ని మనం Q/1 రాసుకోవచ్చు, దీన్ని MS డెల్టా T/1 రాసుకోవచ్చు. ఈ 1 ఏమో డినామినేటర్స్, ఇవేమో న్యూమరేటర్స్.
ఇవన్నీ న్యూమరేటర్లోనే ఉన్నాయి కాబట్టి ఈ ఎస్ కూడా న్యూమరేటర్లోనే ఉంది కాబట్టి ఇది కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుంది. ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటే మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇస్తేనే దాని టెంపరేచర్ పెరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది ఈ ఎస్కి డెల్టా టీకి రిలేషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఎస్కి ఈక్వేషన్ రాయండి. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎస్ ఇంటూ డెల్టా టీ ఉంది కదా, దీంట్లో ఎస్కి ఈక్వేషన్ రాయండి. ఏమవుతుంది, ఈ ఎమ్ని డెల్టా టీని కిందకు పంపించండి. మీకు తెలిసిందే ఆల్రెడీ. ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ అని ఉంది, అవునా కదా? దీని నుంచి ఇట్లా వచ్చింది. ఈ ఎస్ని ఇక్కడ ఉంచేసి ఈ రెండు ఇటు పంపించేసాం అనుకోండి, క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ వస్తుంది. ఎస్ ఇక్కడే ఉండిపోతుంది. దీన్ని ఇది ఇక్కడ రాశాను, ఇది తీసుకొచ్చి ఇక్కడ రాశాను. ఓకేనా? ఇప్పుడు మనం చూసినట్లయితే ఎస్ క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఎందుకంటే క్యూ అనేది న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ అని రాస్తాం. నెక్స్ట్ ఎం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎం అండ్ ఎస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. ఓకేనా? ఎందుకంటే డెల్టా టీ కూడా డినామినేటర్లో ఉంది కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మనం ఏమనుకున్నాం, డెల్టా టీకి చేంజ్ ఇన్ టెంపరేచర్కి స్పెసిఫిక్ హీట్కి రిలేషన్ చూద్దాం అనుకున్నాం. మనకేం అర్థమైంది, ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అర్థమైంది. అంటే మనకి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉందనుకోండి, ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటే, స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువ ఉంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది తక్కువ ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్ది స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువ ఉంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండిద్ది. అర్థమైంది కదా? ఈ రెండు స్పెసిఫిక్ హీట్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉంటేనేమో చేంజ్ ఇన్ టెంపరేచర్ తక్కువ ఉండిద్ది, స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎక్కువ ఉండిద్ది. ఇంతవరకు మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు వరకు నేను 10 minutes చెప్పిన దానికి ఒక్క సెంటెన్స్ మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. అదేంటంటే, ఈ స్పెసిఫిక్ హీట్ ఈస్ హై, ద రేట్ ఆఫ్ రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ టెంపరేచర్ ఈ స్మాల్. అంటే ఎస్ అనేది ఎక్కువ ఉంటే డెల్టా టీ అనేది తక్కువ ఉండిద్ది అని చెప్పారు. ఓకేనా? ఈ స్పెసిఫిక్ హీట్ ఈస్ హై, ద రేట్ ఆఫ్ రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ టెంపరేచర్ ఈ స్మాల్. చేంజ్ ఇన్ టెంపరేచర్, రేట్ ఆఫ్ రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ టెంపరేచర్ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది స్మాల్ ఫర్ సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్. కొంత అమౌంట్ ఆఫ్ హీట్ మనం ఇచ్చినప్పుడు ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉన్న సబ్స్టెన్స్కి అయితే చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది తక్కువ ఉండిద్ది, తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉన్న సబ్స్టెన్స్కి అయితే చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండిద్ది. ఈ ఒక్క సెంటెన్స్ మీకు అర్థం కావడానికే 10 minutes 11 minutes చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ది దీని నుంచి మనకి ఏమర్థమవుతుంది, ఎస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, చేంజ్ ఇన్ టెంపరేచర్ని, టెంపరేచర్ చేంజ్ అవ్వటాన్ని అడ్డుకుంటుంది స్పెసిఫిక్ హీట్ అనేది. ఒక బాడీ తన టెంపరేచర్ని చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అనుకోండి, చేంజ్ ఇన్ టెంపరేచర్ తక్కువ ఉండిద్ది కదా. ఒక బాడీ దాని టెంపరేచర్ని చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, అట్లాంటప్పుడు ఏమైద్ది, చేంజ్ ఇన్ టెంపరేచర్ తక్కువ ఉండిద్ది. చేంజ్ ఇన్ టెంపరేచర్ తక్కువ ఉంది కాబట్టి ఆ బాడీ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉండిద్ది. అంటే స్పెసిఫిక్ హీట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆ బాడీ ఇష్టపడట్లేదు కదా, ఎంత ఇష్టపడట్లేదో రిప్రజెంట్ చేస్తుంది. ఎక్కువ ఇష్టపడట్లేదు అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ తక్కువ ఉండిద్ది. టెంపరేచర్ చేంజ్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు అనుకోండి, చేంజ్ ఇన్ టెంపరేచర్ తక్కువ ఉండిద్ది. చేంజ్ ఇన్ టెంపరేచర్ చేంజ్ చేసుకోవడానికి కొంచెమే ఇష్టపడట్లేదు అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎక్కువ ఉండిద్ది. డిగ్రీ ఆఫ్ రిలక్టెన్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈ స్పెసిఫిక్ హీట్. ఓకేనా? ఈ వీడియో కొంచెం కష్టంగానే ఉంటుంది మీ ఏజ్కి అర్థం చేసుకోవడానికి, కానీ వీలైనంత క్లియర్గా చెప్పాను. మీరు కనుక 2-3 times చూస్తే తప్పకుండా అర్థమవుతుంది కాన్సెప్ట్ అంతా. కాబట్టి కొంచెం డెడికేషన్తో 2-3 సార్లు అన్నా చూడండి వీడియోని, తప్పకుండా అర్థమవుతుంది. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.